ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటున్నారు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డి అన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, నందూస్ వరల్డ్ స్కామ్ ఆల్రెడీ అది ఇంకా నడుస్తానే ఉంది. అంటే కొన్ని వీడియోలో చూసాను సార్, నేను అడ్వకేట్స్ కానీ లాయర్స్ కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే అసలు వాళ్ళని నమ్మి ఎలా ఇచ్చారు డబ్బులు, ఎట్లా కట్టారు మీరు, అంటే మన వాళ్ళు మన తెలుగు వాళ్ళే కదా, చక్కగా వీడియోలు చేస్తున్నారు కదా, బాగుంది కదా, మేము ఫాలో అవుతున్నాం, చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే మీరు డబ్బులు కట్టేస్తారని కొంతమంది అంటున్నారు సార్. ఒకసారి మాట్లాడుకుంటే మరి అప్డేట్స్ గా ఏమన్నా వార్తలు ఉన్నాయా లేదా అంటే ఒక్కసారి సార్ దాని గురించి. ఏదో ఇస్తానన్నా వస్తానన్నా ఆశ ఎవరికైనా ఉంటుంది. వీళ్ళు యూట్యూబ్ చేసి చాలా ప్రచారం సంపాదించారు. ఈ రమానందను మధుకర్ ఇద్దరు కలిపి చాలా వీడియోస్ చేశారు. ఎస్పెషల్లీ రమానందన్ వాళ్ళు వీడియోలు చూసి చాలా మంది అబ్బో చాలా మంచోళ్ళు. అదే కాకుండా వీళ్ళు ఎప్పుడొచ్చినా ఒకనొక సందర్భంలో వాళ్ళు ఎప్పుడొచ్చినా కూడా ఫస్ట్ క్లాస్ లోనే వస్తారు. ఇండియాకు వస్తే అంటే బిజినెస్ క్లాస్ లోనే ట్రావెల్ చేస్తారంటే, అదే కాకుండా వాళ్ళు చెప్పుకోవడం మా యూకేలో చాలా కంపెనీలు ఉన్నాయి, మేము ఎవరికైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని యూట్యూబ్ ద్వారా వాళ్ళని ఊదరగొట్టుకొని వాళ్ళు ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ లాగా చాలా కంపెనీలు ఉన్నట్టు, చాలా మందికి వీసాలు ఇచ్చినట్టు, స్పాన్సర్షిప్లు కూడా చాలా మందికి ఇచ్చినట్టు, స్పాన్సర్షిప్స్ ఇచ్చినట్టు అవంతా సెల్ఫ్ గా డబ్బా కొట్టుకొని ప్రచారం చేసుకున్నారు. సో ఎక్కడైనా యూకేలో కానీ యుఎస్లో కానీ మీరు స్పాన్సర్ చేస్తే మీరు డబ్బులు కలెక్ట్ చేయకూడదు. స్పాన్సర్ చేసి ఏదానికి మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామని వీళ్ళు ఏం చేశారు, అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేశారు. వాళ్ళ అకౌంట్లో వేసుకోకుండా వాళ్ళ నాయన అకౌంట్లో వేరే వాళ్ళ అకౌంట్లో అంతా వేసుకొని ఆ డబ్బు దాచేసుకొని వేరే విధంగా ఇల్లీగల్ వ్యవహారాలకు వాడుకున్నారు. తప్పది. వాళ్ళు డబ్బు కలెక్ట్ చేసాము, స్పాన్సర్షిప్ ఇప్పిస్తానని డబ్బు కలెక్ట్ చేసుకోవడం ఒక తప్పు అయితే, రెండో తప్పు వీసాలు తీసుకొని అక్కడికి వెళితే అక్కడ ఉద్యోగం లేకుండా సద్యోగం లేకుండా కొద్ది రోజులు పెట్టుకొని వాళ్ళు వాళ్ళ ఇంట్లో నుంచే డబ్బులు తెప్పించుకొని తిని చూసి జాబులు రాక లాస్ట్కి ఇంట్లో అప్పులు పాలైపోయి ఇల్లు కుదువలు పెట్టుకొని భూములు కుదువ పెట్టుకొని ఇండియాకు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. సో ఏమిటి అని క్వశ్చన్ చేసేకి లేదు. వాళ్ళు ఇండియాకు రారు. ఇండియన్ చట్టాలు యూకేలో ఉండే సిటిజన్స్కు వర్తించవు. వాళ్ళు ఇండియాలోకి వస్తే డెఫినెట్గా ఇండియన్ సిటిజన్స్ ఈ చట్టాలు యూకే సిటిజన్షిప్ ఉంది వాళ్ళు. అందుకనే దర్జాగా ఘరానా మోసాలన్నీ యూకేలో కూర్చొని చేసుకున్నారు. అక్కడ వీళ్ళపైన ఏం కేసెస్ పెట్టలేదు. అక్కడ కంప్లైంట్ ఇస్తే అక్కడ వాళ్ళు ఎంక్వైరీ చేసి కేసు పెడతారు. మళ్ళీ వీళ్ళు వెళ్ళాలి కదా. వీళ్ళు ఆల్రెడీ ఒకసారి డిపోర్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎట్లా పోగలుగుతారు? మళ్ళీ అన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని పోవాలి కదా. ఎవరైతే నష్టపోయారో వాళ్ళు కేసు పెట్టొచ్చు, దానికి ప్రూఫ్ అంతా పెట్టుకొని. అందులో ఇంకో విషయం, డబ్బులు కలెక్ట్ చేసింది ఇండియాలో, వీసాలు ఇచ్చింది అనేది వాళ్ళు ఫోన్లో మాట్లాడుకొని చెప్పినారు. చట్టపరంగా ఏమీ లేదు. వాళ్ళు స్పాన్సర్షిప్ ఇచ్చిన కొందరికి స్పాన్సర్షిప్ ఇచ్చిన వాళ్ళు ఆడికి పోయినారు, ఉద్యోగాలు లేకుండా. చాలా ఇంకో దరిద్రమైన వ్యవహారం ఏమంటే, ఫలానా కంపెనీకి పోండి మీకు ఉద్యోగాలు ఇస్తా ఉంటే మేము ఎక్కడ చెప్పినాము, మాకేం సంబంధం లేదు, వీ హ్యావ్ నాట్ గివెన్ ఎనీ స్పాన్సర్షిప్, వాడేవుడు మా కంపెనీకి స్పాన్సర్షిప్ ఇచ్చేదని వెనక్కి పంపించిన రోజులు ఉన్నాయి. సో కాబట్టి వాళ్ళు ఫ్రాడ్ చేసినారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ పెట్టి ఆశతో అందరి డబ్బులు కాజేసి వాళ్ళు యూట్యూబులు చేసుకుంటా మేమేమి తప్పు చేయలేదు, ఎవరో ఒక మనిషిని అడ్వకేట్ లాగా కోటేసుకొని అది చేయడం ఇది చేయడం, అవన్నీ వాళ్ళ తప్పుడు వ్యవహారాలన్నీ మాట్లాడించడం. ఇక్కడ ఇండియాలో వాళ్ళపైన కేసులు రిజిస్టర్ అయినాయి. వీళ్ళు ఇండియాలో రిజిస్టర్ అయితే యూకే సిటిజన్ కాబట్టి ఇండియన్ పోలీస్ కెనాట్ గో దేర్ డైరెక్ట్గా పోయి వాళ్ళని పట్టుకొని వచ్చేదానికి వీలు లేదు. ఎందుకంటే అక్కడ సిటిజన్షిప్ ఉంది కాబట్టి అక్కడ చట్టాలే వర్తిస్తాయి. కాబట్టి మనం ఏం చేస్తాం, అయ్యా ఇక్కడ ఫలానా వ్యక్తులు మీ దేశం వాళ్ళైనట్టే వాళ్ళకి ఈ విధంగా ఇచ్చి చేశారని ఇంటర్పోల్ని మనం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి వాళ్ళను అక్కడ విచారించి, ఇక్కడ చాలా టైం పడుతుంది. విజయ్ మాల్యా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు యూకేలో, 100 కోట్లు మోసాలు చేసి పోయినోళ్ళు. సో ఇది తేవడానికి టైం పడుతుంది. సో ఇంటర్పోల్కి ఇచ్చిండ్రు, సిఈడి తరఫునో లేకపోతే సిబిఐ తరఫునో ఇంటర్పోల్ని అలర్ట్ చేస్తారు. ఇంటర్పోల్ వాళ్ళు చూసుకొని అదంతా వడంబడికను బట్టి ఉంటుంది, రెండు దేశాల మధ్య వడంబడికను బట్టి ఉంటుంది, టైం పడుతుంది. సో ఈ లోపల వాళ్ళు ఇండియాకు వస్తే డెఫినెట్గా
వాళ్ళని Arrest. అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు. అంటే సార్ వాళ్ళు యూకే సిటిజన్షిప్ ఉండబట్టే వాళ్ళు దొరకట్లేదు, హ్యాపీగా ఉన్నారని అనుకోవచ్చు అంటారా? దొరకలేదన్నది ఉన్నారు. ఉన్నారు, UK లో అదే వాళ్ళు ఏం బ్రహ్మాండంగా చేయలేకపోతున్నారు వాళ్ళు కదా. ఏమి ఎట్లా పోతారు, వాళ్ళు ఇండియాకి వస్తే చేస్తారు. ఇండియాకి వస్తే దే విల్ బి అరెస్టెడ్. ఎఫ్ఐఆర్లు కట్టినారు కదా, అందులో వాళ్ళ తండ్రి అకౌంట్లోకి పెట్టినారు, వాళ్ళు డ్రా చేసుకున్నారు. ఇక్కడ వాళ్ళ అకౌంట్లకు కూడా డబ్బులు వేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇండియాకి వస్తే అరెస్ట్ చేస్తారు. యూకేలో ఉంటే ఆ చట్టాలకు ప్రొటెక్షన్ ఉంది కాబట్టి మనోళ్ళు పోలీసు వాళ్ళు డైరెక్ట్గా పోయి ఏదో మదనపల్లిలోనో తిరుపతిలోనో అనంతపూర్లోనో ఉంటే పట్టుకొచ్చినట్టు పట్టుకురాలేరు కదా. Yes. సో ఆ దేశానికి వెళ్ళాలి. అది మన దేశం పౌరులు అయితే అదొక రకము, వాళ్ళు మన దేశ పౌరులు కాదు, పౌరసత్వం యూకే పౌరసత్వం ఉంది, దానికంతా పెద్ద లిటిగేషన్స్ ఉంటాయి. కాబట్టి ఇట్ విల్ టేక్ టైం. అంటే ఇన్ కేస్ వాళ్ళని కనుక రప్పిస్తే సార్ ఇమీడియట్లీ వారి అక్కడది సిటిజన్షిప్ పోతుందా వాళ్ళది? ఆ చట్టాల ఇక్కడ ప్రకారం కనుక అరెస్ట్ అయితే మన ఇక్కడ వాళ్ళు. అరెస్ట్ అయ్యి కేసులు పెడితే ఆ చట్టం ఇప్పుడు మన దగ్గర అయితే ఎనీ ఎంప్లాయీ ఎవరన్నా 48 అవర్స్ జైల్లో ఉంటే ఒక కన్ఫర్మేషన్ జైల్లో ఉన్నట్టు కన్ఫర్మ్ అయితే వాళ్ళని ఉద్యోగం నుంచి తీసేయచ్చు. Yes. అదేవిధంగా జైలు శిక్ష పడితే వాళ్ళు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడానికి లేదు. ఈ విధంగా కొన్ని చట్టాలు ఉన్నాయి, ఆ చట్ట ప్రకారం చర్య తీసుకుంటారు. సో వాళ్ళు యూకే నుంచి ఇండియా కనుక వస్తే ఇమీడియట్లీ అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటాయి. ఎందుకు ఎయిర్పోర్ట్లోకి వస్తానే అరెస్ట్ చేయొచ్చు. ఎస్, థ్యాంక్ యూ.